హర్నియా సర్జరీ అయ్యిందా మీకు? మీకు ఫ్రెండ్స్ చెప్పారా అసలు కదలకూడదు, నడవకూడదు, వంగకూడదు అని? అవన్నీ రాంగ్. అలాంటి ఐడియాస్ అన్నీ రాంగ్. నేను డాక్టర్ కోనా లక్ష్మి, మినిమల్ యాక్సెస్ జిఐ బెరియాట్రిక్ అండ్ రోబోటిక్ సర్జన్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్. హర్నియా ఆపరేషన్ అయిన తర్వాత మూమెంట్ రెస్ట్రిక్షన్ కానీ, పని చేయకుండా ఉండడం కానీ, వంగొద్దని కానీ, మెట్లు ఎక్కొద్దని కానీ, చిన్న మాట బరువులు ఎత్తొద్దు కానీ అని మేము ఏమి రెస్ట్రిక్షన్ చెయ్యం. మీరు మీ హర్నియా సర్జరీ అయిన తర్వాత మీరు నిదానంగా ఫస్ట్ మీ రెగ్యులర్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్, మీ పర్సనల్ వర్క్, తర్వాత స్లోగా ఆఫీస్ వర్క్, తర్వాత ఎక్సర్సైజ్ అన్నీ క్రమేణంగా స్టార్ట్ చేయొచ్చు. ఒక నెల రోజుల్లోని మీరు మీ రెగ్యులర్ చేసే పనులన్నీ చేసుకోవచ్చు. ఆపరేషన్ అయిన తర్వాత మీకు అబ్డామినల్ బైండర్ బెల్ట్ అనేది ఇస్తారు. అది ఒక 2 నెలలు పెట్టుకుంటే అది మీ కండరాలకు సపోర్ట్ ఉంటుంది. ఆ బెల్ట్ పెట్టుకొని మీరు అన్ని రకాల ఎక్సర్సైజ్, మెట్లు ఎక్కడం చేయొచ్చు, వంగి చిన్న చిన్న వస్తువులు పడిపోయినవి ఎత్తుకోవచ్చు, చిన్న మీ రెగ్యులర్ రోజు వాడే వస్తువులు మీరు క్యారీ చేయొచ్చు. దాంట్లో ఏమీ రెస్ట్రిక్షన్ ఉండదు. ఏమి పని చేయకుండా హర్నియా తర్వాత రిలాక్స్ అయి ఉంటే మీ కండరాలు ఇంకా పలచపడిపోతాయి. దానివల్ల మీకు ఫ్యూచర్లోని మీకు వేరే చోట హర్నియా రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో హర్నియా సర్జరీ తర్వాత మేము కోర్ ఎక్సర్సైజెస్ చేయమని చెప్తాం. కోర్ ఎక్సర్సైజెస్ అంటే ఈ అబ్డామినల్, బ్యాక్, సెంట్రల్ మసిల్స్ అన్నీ గట్టిపడడానికి ఎక్సర్సైజెస్ ఉంటాయి. అది ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్లోని మా ట్రైన్డ్ స్పెషలిస్ట్ ఉంటారు, వాళ్ళు మీకు నేర్పిస్తారు. అది మీరు రెగ్యులర్గా చేస్తుండాలి. సో హర్నియా సర్జరీ తర్వాత పనులేం చేయకుండా రిలాక్స్ అయి ఉండాలనేది రాంగ్ ఐడియా. మీరు మీ పనులన్నీ చేసుకోండి. హర్నియా చేసే విధానం ఇంపార్టెంట్, దానికి వాడే మెష్ ఇంపార్టెంట్, కానీ పని చేయకుండా ఉంటే హర్నియా రాకుండా ఉంటుందని ఇది రాంగ్. సో మంచిగా హర్నియా చేసుకొని మళ్ళీ మీ రెగ్యులర్ మీ వర్క్ చేసుకోండి. దానికి సరిపోయిన ఎక్సర్సైజెస్ మట్టుకు రెగ్యులర్గా పాటించండి. థ్యాంక్ యూ. Like, comment, and subscribe for more health updates.